నేటి రాశి ఫలాలు మేషరాశి వారి ఈరోజు ఇతరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో వాటి విషయంలో రాజీని చేసుకుంటారు. ఇక దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. మిత్రుల నుండి విలువైన విషయాలను తెలుసుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందగలుగుతారు, పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే శుభయోగంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మేషరాశి వారికి విదేశీయానం చేయడానికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధువులతో కొన్ని విషయాలపై చర్చలు జరుపుతారు. ఇక కుటుంబ సభ్యుల తోడ్పాటు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మేషరాశి వారికి శత్రువులు సైతం అనుకూలంగా మారడం విశేషంగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో ఆశించిన స్థాయిలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన అవకాశాలు అనేవి లభిస్తాయి. తప్పకుండా వినియోగించుకోండి. అలాగే చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు అనూహ్యంగా విదేశీ పర్యటనలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి సంఘంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.